ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి డైనమో డిబి అని మనం ఆల్రెడీ ఆర్డిఎస్ మాట్లాడుకున్నాం. డైనమో డిబి అండ్ ఎలాస్టిక్ రెడ్ షిఫ్ట్ రెండు ఈరోజు చూద్దాం యాక్చువల్గా. సో లెట్స్ గో టు డైనమో డిబి. సో డైనమో డిబి అంటే ఏంటి? సో డైనమో డిబి అంటే మీకు నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అనమాట. ఏడబ్ల్యూఎస్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. సో ఇక్కడ డిఫరెంట్ 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 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి వేరే, బట్ ఏడబ్ల్యూఎస్ DynamoDB ఈజ్ ఏ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అనమాట. నో ఎస్క్యూఎల్ అంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి కీ వాల్యూ పేరుతో, ఓకేనా? ఇది మనకి కీ వాల్యూ పేర్ అనమాట. ఈ విధంగా అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ, ఆఫ్టర్ దట్ దాని ఏమంటారు లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు పూణే, ఇలాంటి. ఓకేనా? సో ఈ విధంగా ఇది కీ అని, లెఫ్ట్ సైడ్ వచ్చి కీ, మనకి రైట్ సైడ్ వచ్చి వాల్యూ. సో దీంతో ఆపరేట్ చేస్తుంది. సో మీరు అడగవచ్చు మామూలు డేటాబేసెస్ కూడా అలాగే పనిచేస్తాయి అని, అదో దాని గురించి స్కీమా కావాలండి. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నో ఎస్క్యూలో మీరు ఏ టైప్ ఆఫ్ డేటానా పెట్టుకోవచ్చు. ఇది కీ వాల్యూ. బేసిక్గా నో ఎస్క్యూఎల్ అంటే మనకి అదర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాంగో విచ్ ఇస్ ఫేమస్, మాంగో డిబి ఉంది, కెసాండ్రా ఉంది. సో ఇవి కూడా ఈ రెండు వచ్చి ఫేమస్ అనమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మామూలు డేటాబేస్ లాగా కాదండి. దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫొటోస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే మీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ వాడాలంటే మీకు అది అన్స్ట్రక్చర్డ్ డేటా కదా. సో ఏ డేటా అయినా పెట్టచ్చు దాంట్లో. సో అందుకని ఏంటంటే దానికి మీకు మాంగో డిబి, కెసాండ్రా ఇవి ఉంటాయి అనమాట. సో డేటాబేస్ డైనమో డిబి ఏంటంటే నాట్ ఎగ్జాక్ట్ ఈ రెండు, ఇది కూడా నో ఎస్క్యూఎల్ డిబి, బట్ ఇది ఏంటంటే మనకి కీ వాల్యూ పేరు మీద పనిచేస్తుంది. ఓకే. సో దీనికి ఎక్కువ దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, అమెజాన్ డైనమో డిబి ఈజ్ ఎ ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వీస్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ దట్ నీడెడ్ consistent single digit millisecond latency at any scale. It is a flexible data model, reliable performance to make it a great fit for mobile, web gaming, ad tech, IoT, other applications. అంతేగాని వాళ్ళు ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లేదా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పీలు ఈ చెప్పలేదండి. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇది ఇట్స్ మేక్ ఏ గ్రేట్ ఫిట్ ఫర్ మొబైల్ యాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో, గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, టెంపుల్ రన్ గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి. సో అలాంటి గేమ్స్ కి ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐఓటీ ఉంటుంది. ఐఓటీ అంటే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సెన్సార్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మొత్తం సెన్సార్స్ పెట్టుకుని డేటా ఎంత ఉంది, ఏ టైంలో ఎంత హీట్ ఉంది, అంతా కూడా ఐఓటీ ద్వారా మనం దీనికి పంపించుకోవచ్చు అనమాట. అలాంటి వాటికి బాగా పనికొస్తుంది. ఓకే. అంతేగాని డైరెక్ట్ గా నాకు 1,00,000 మంది ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళ డేటాబేస్ ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్తే దానికి పనికిరాదు అనమాట. సో మనం ఈ రిలేషనల్ డేటాబేసెస్ కావాలంటే ఆర్డిఎస్ వాడుకోవాలా. ఇలా కాకుండా మనకి ఏంటంటే ఈ నో ఎస్క్యూఎల్ కీ వాల్యూ పేరులో కావాలంటే మనకి ఇది వాడుకోవాలన్నమాట. సో ఈ సెషన్ లో ఏం చేస్తారంటే మీకు నేను ఎలా ఒక టేబుల్ క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసినాక దాన్ని బేసిక్ గా ఎలాగ మనం డేటా ఎంట్రీ చేయాలో చూపిస్తాను. దాన్ని వెబ్ బ్రౌజర్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు మీరు. అది ఎప్పుడు చెప్తానంటే మీకు ఈ విధంగా ఏపీఐ గేట్వే చెప్పేటప్పుడు మళ్ళీ నేను డైనమోడిబి క్రియేట్ చేసి దాంట్లో డేటా అప్లోడ్ చేసి దాన్ని బ్రౌజర్ లో ఎలా మనం యాక్సెస్ చేయాలని చూపిస్తాను. ఓకే. ఈ రోజు మాత్రం డైనమోడిబి ఎలా క్రియేట్ చేసి డేటా అప్లోడ్ చేయాలి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో లోడ్ డేటా ఇంటూ డైనమోడిబి అన్నామంటే మీకు శాంపుల్ టేబుల్స్ వస్తాయన్నమాట. ఆ శాంపుల్ టేబుల్స్ తీసుకొని మీరు అప్లోడ్ చేయొచ్చు డేటాని. సో చూపిస్తాను. సో ఇది చాట్ లో పెట్టాను. సో మీరు ఈ శాంపుల్ డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీరు చేశారనుకోండి, నాకు ఇక్కడ శాంపుల్ డేటా అని చూస్తే ఒక 4 ఉన్నాయన్నమాట. 4 టేబుల్స్ ఉన్నాయి బేసిక్ గా. సో డైనమోడిబి వచ్చి మీకు జేసాన్ ఫార్మేట్ లో ఉంటుందండి డేటా అప్లోడ్ చేసేటప్పుడు. సో రైట్ క్లిక్ అండ్ నేను ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే మీరు చూస్తుంటే డేటా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ పేరు వచ్చి ప్రోడక్ట్ క్యాటలాగ్. ఓకే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, పుట్ రిక్వెస్ట్ అంటే రైట్ చేయడం అనమాట. సో ఐటము n = 102, ఏ టైటిల్ ఏంటి, ఇవన్నీ అనమాట. సో ఇదంతా మనం కావాలనుకుంటే డేటాని అప్లోడ్ చేయాలి. ఇది మన ప్లాన్. ఓకే. డేటా అప్లోడ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన
జియో నుంచి చేయొచ్చు, నేను కమాండ్ లైన్స్ లేచి చూపిస్తాను మీకు. AWS DynamoDB బ్యాచ్ రైట్ ఐటమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదేం మ్యాండటరీ కాదండి, అందరూ వాడాల్సిన మ్యాండటరీ కాదు ప్రతి ఒక్క కంపెనీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినది నో SQL అనమాట. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ వాడుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండటరీ. RDS అంత మ్యాండటరీ అవసరం రాదనమాట. సారీ. ఇప్పుడు మనం ఈ డేటాని రైట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఈ పేరు కాపీ చేస్తాను, క్రియేట్ టేబుల్. ఓకే, పార్టిషన్ కి అంటే వీటన్నిటిలో యూనిక్ ఐడి ఏంటి అన్నిటికీ. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పేర్లు సేమ్ అంతా ఉండొచ్చు, యూనిక్ గా వచ్చేది మీకు ఐడి అనమాట. ఈ ఐడి నెంబర్ అది 202 అట్లా. సో నేను ఏం చేస్తాను, ఐడి అని ఇస్తాను. ఓకే, ఐడి అది ఏంటి యాక్చువల్ గా ఒక నెంబర్ ఇచ్చి క్రియేట్ అనండి. మీకు ఏంటంటే టేబుల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టేబుల్ కి నేను అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలంటే నాకు ఐడి పాస్వర్డ్. సో ఐటమ్స్కి వెళ్ళాను అనుకోండి, ఏమున్నాయి దీంట్లో అని చెప్పి, దీంట్లో ఏం లేవు, అంత ఖాళీగా ఉందన్నమాట. సో నేను ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో ఐటమ్స్ కావాలి, ఇక్కడ నుంచి క్రియేట్ ఐటమ్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. 1 by 1 ఐడి ఈజ్ ఈక్వల్ టు 101 ఇట్లా ఎంటర్ చేసుకుంటూ పోవచ్చు. నేను ఏంటంటే కమాండ్ లైన్ ద్వారా తొందరగా చేస్తాను. దానికోసం నేను ఏం చేయాలి, నాకు ఐడి పాస్వర్డ్ కావాలి. ఓకే, సో దానికోసం IAM ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, కమాండ్ లైన్ ఓపెన్ చేసి AWS కాన్ఫిగర్ అంటాను. AWS కాన్ఫిగర్ అంటే మనకి ఈ విధంగా యాక్సెస్ కి ఐడి కావాలి. ఇది లేదంటే మీరు AWS CLI ఇన్స్టాల్ చేయాలండి, ఇన్స్టాల్ చేస్తే వచ్చేస్తుంది. సో AWS యాక్సెస్ కి ఐడి అడుగుతుంది అనమాట. సో నేను యూజర్స్కి వెళ్ళి YA ఇది వేరేది, సో ఇది రిమూవ్ చేస్తాను, కొత్త క్రియేట్ చేస్తాను. రొటేట్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే క్లాస్ చెప్తూ ఉంటాను కదా, పొరపాటున మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే కీ రొటేట్ చేస్తూ ఉంటాను ప్రతి క్లాస్కి. సో సేఫ్టీ కోసం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అయితే పని చేయదు, ఎందుకంటే మనం ఆ ఫోల్డర్కి వెళ్ళాలి కదా. సో నేను ఏం చేస్తానంటే CD డెస్క్టాప్ శాంపుల్ డేటా ఇప్పుడు ఇస్తాను. AWS DynamoDB బ్యాచ్ రైట్ ఐటమ్ ఇట్లా. ఇప్పుడు ఏమంటే డేటా మొత్తం రైట్ చేయాలి దానికి. ఓకే, సో డేటా రైట్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్గా రీఫ్రెష్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇన్ రియల్ టైంలో బేసిక్గా ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే, మీకు సో ఒక గేమ్ క్రియేట్ చేశారు అనుకోండి మీరు, మీ గేమ్ వచ్చి మనకి ఏంటంటే జస్ట్ టెంపుల్ రన్ లాగా ఒక గేమ్ అనుకోండి. సో మీకు ఏమవుతుంది, మీకు చాలా మంది క్లయింట్స్ ఉంటారు యాక్చువల్గా, అవునా? క్లయింట్స్ అంటే క్లయింట్స్ కాకపోతే ఇంకేదైనా అంటే చెప్పొచ్చు, మీకు ఎవరైనా గేమ్స్ ఆడుతున్నారు అన్నమాట. నేను ఏం చేస్తానంటే క్లయింట్ అంటాను. ఓకే, సో ఒక 6 మంది క్లయింట్లు ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ ఒకేసారి గేమ్ ఆడుతున్నారు అనుకోండి. మీకు ఎక్కడ ఉంది, ఇక్కడ DynamoDB టేబుల్ ఉంది అనుకోండి. ఓకే, అంటే ఆ గేమ్ సంబంధించిన స్కోర్ డీటెయిల్స్ యూజర్ నేమ్ అన్నీ ఉంటాయి కదా. సో అది ఉందనుకోండి. సో
సో ఇప్పుడు డేటా ఏ విధంగా రాస్తుంది? డైరెక్ట్ గా మనకి ఈ DynamoDB టేబుల్ కి రాయాలంటే ఆబ్వియస్ గా ప్రతి క్లయింట్ కి కూడా DynamoDBకి యాక్సెస్ ఉండాలి కదా, అప్పుడే కదా రాయగలదు. సో మనం ఏం చెప్పాలి అప్పుడు క్లయింట్ కి? మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే గేమ్ ఆడుకుంటున్నారో వాళ్ళు పోయి AWS లో అకౌంట్ క్రియేట్ చేసుకోమంటే అసలు వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి అలా చేయలేదు కదా. మీరే ఉంచండి, మనం అంటే టెక్నికల్ కాబట్టి AWS నేర్చుకుంటున్నాం కాబట్టి అకౌంట్ ఉంది. ప్రపంచంలో అందరికీ అకౌంట్ ఎందుకు ఉంటుంది? మొక్కల భాగానికి జీమెయిల్ అకౌంటే లేదు, అదేని ఈమెయిల్ అకౌంటే లేదు, వాళ్ళ పోయి మీరు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేయమంటే ఎలాగా? సో యాక్చువల్గా రియల్ టైంలో ఇలా జరగదు అనమాట. మీకు ఎలా ఉంటుంది రియల్ టైంలో అంటే మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది, మీ గేమ్ అప్లికేషన్ ఒక EC2 సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఆర్ ఎనీ అదర్ అస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో నేను ఎగ్జాంపుల్ ఏంటంటే EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్ అప్లికేషన్ అనమాట. సో EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్ ద అప్లికేషన్. సో అంటే ఏమవుతుందంటే ఇప్పుడు క్లయింట్స్ వచ్చి డైరెక్ట్ గా DynamoDB కనెక్ట్ కావాలి, అప్లికేషన్ కనెక్ట్ అవుతాయి. సో మీ ఎక్కడైతే గేమ్ రన్ అవుతుందో దానికి కనెక్ట్ అవుతాయి ఈ విధంగా. సో క్లయింట్స్ వచ్చి మొత్తం అప్లికేషన్ కనుక డేటా ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఆ ఇన్స్టెన్స్ ఏం చేస్తుంది? ఇన్స్టెన్స్ మీద మనం ఒక రోల్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాం. ఇక్కడ రోల్ క్రియేట్ చేసి DynamoDB యాక్సెస్ ఇచ్చి రోల్ ఇస్తాం అనమాట. EC2 DB రోల్ అంటాం. అంటే ఏంది? ఈ రోల్ కి యాక్సెస్ ఉంటుంది అనమాట డైరెక్ట్ గా DynamoDB మీద. సో ID పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా పోయి ఇది ఈ విధంగా డేటా రాస్తుంది. సో మీకు ఈ విధంగా DynamoDB నార్మల్ గా రియల్ టైమ్ లో యూస్ చేసే పద్ధతి, అంతేగాని డైరెక్ట్ గా క్లయింట్స్ వచ్చి DynamoDBకి రైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఈ డేటాని ఇప్పుడు యాక్సెస్ చేయాలి యాక్చువల్ గా. సో ఇక్కడ నుంచి చేయొచ్చు. అలా కాకుండా ఇంకో విధంగా ఉందా అంటే మీకు ఒక టూల్ ఉందన్నమాట, మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. దాన్ని ఏమంటారు, మీరు యాక్షన్స్ బేసిక్ గా క్రియేట్ ఐటమ్ అని చెప్పి సో చేయొచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 204 ఉంది, ఈ సెలెక్ట్ చేసి బేసిక్ గా డూప్లికేట్ అన్నాం అనుకో. సో ప్రైజ్ ఐటమ్ నెంబర్ ఉంది, ఐటమ్ నెంబరు 300 అని ఇచ్చి మీకు కావాల్సిన అంత 300 డిస్క్రిప్షన్, బ్రాండ్ స్ట్రింగ్ వచ్చి అంటే బ్యాక్ అండ్ ఎడిట్ చేయడం అనమాట. సో మీకు ఈ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే మీకు థర్డ్ పార్టీ టూల్ ఏమన్నా ఉందా అంటే మీకు టూల్ మీకు చూపిస్తాను. ఇట్స్ కాల్డ్ రేజర్ SQL అని ఒక టూల్ ఉందన్నమాట. అది డౌన్లోడ్ చేసి దాని ద్వారా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీకు దాన్ని ఏమంటారు, లేదంటే ఈ విధంగా JSON ఎడిట్ చేసి దీని ద్వారా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎడిట్ ఫస్ట్ ఇది ఉంది, ఇది తీసుకుంటాం, ఇలాంటిది కూడా యాడ్ చేయాలన్నమాట. ఇది కాపీ చేసి పేస్ట్ చేసి మీకు కావాల్సిన డేటా ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మీరు చేస్తున్నమాట. మీరు ఫ్రంట్ ఎండ్ లో, బ్యాక్ ఎండ్ అంటే వెనక నుంచి నేను చేంజ్ చేస్తాను. సమ్ టైమ్స్ మీరు ఒకటి ఏదో ఒక చేంజ్ చేస్తారు అప్లికేషన్ లో, వర్కౌట్ కాదు, మీరు ఏం చెప్తారు? బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు మీ లీవ్ బ్యాలెన్స్ అప్డేట్ కావట్లేదు ఆఫీస్ లో. సో ఫ్రంట్ ఎండ్ మీరు చెప్పినా కూడా ఏం కావట్లేదు. సో ఏం చేస్తారు, HR కి మెయిల్ కొడితే HR బ్యాక్ ఎండ్ నుంచి మారుస్తారు అనమాట. సో ఇది కూడా అంతే, ఇది ఇప్పుడు మనం చేసేదంతా బ్యాక్ ఎండ్. సో రేజర్ SQL లో ఒక టూల్ ఉందన్నమాట. సో లెట్ మీ స్టార్ట్. సో మనం ఏం చేస్తామంటే రేజర్ SQL డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి.
SQL డౌన్లోడ్ పెట్టండి, ఫ్రీ డౌన్లోడ్ అయితే 1 month ట్రయల్ ఏమో వస్తుంది మీకు. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కుదిరితే చేసుకోండి. ఎలా ఎడిట్ చేయొచ్చు ఈ టెంప్లెట్లు అని చెప్పి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓకే. చూడండి, evaluation has expired. ఓకే ఫైన్. దీంతో నేను ఎట్లా మరి పవర్ ఆఫ్ చేస్తాను. మెషిన్ డిప్లాయ్ చేస్తే ఒక్క నిమిషం అండి. H 5 GB 2008 ఇది. ఒక 2 minutes ఇవ్వండి, ఇంపోర్ట్ చేద్దాం. ఇది ఒక విండోస్ మిషన్ అనమాట. విండోస్ మిషన్ ఇంపోర్ట్ చేసి దాన్ని రేజర్ SQL చూపిస్తాను ఎలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీరు GA ఇక్కడ నుంచి చేయొచ్చు, ఒకవేళ బల్క్ డేటా చేసి కొంచెం తొందరగా కావాలంటే అటు నుంచి కూడా చేయొచ్చు అనమాట రేజర్ SQL ద్వారా. ఇక్కడ మీకు చూపిస్తాను. గివ్ ఇట్ 2 minutes. సరే, ఇది రెడీమేడ్ గా వచ్చేస్తుంది ఏంటండి మీకు సిస్టమ్ ఇక్కడ? లేదండి, ఇది ఇప్పుడు ఇంపోర్టింగ్ విండోస్ 2008 వస్తుంది. అదే మీరు ఇన్ని సిస్టమ్ పైన ఇప్పుడు VMware లో Ansible మాస్టర్, Ansible నోడ్, డాకర్, ఉబుంటు, నోడ్ JS, మై గాడ్ టూ మెనీ VMwares ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మళ్ళీ మీరు డిప్లాయ్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి ఇక్కడికి. సో ఇట్లా డిప్లాయ్ చేసుకుంటే ఇప్పుడు OS ఇట్లా ఆటోమేటిక్ మీకు ఇమీడియట్ ఇట్లా వచ్చేస్తా? నాకు రెడీమేడ్ గా ఉంది కదా, నేను అంతా నా ల్యాబ్ సెట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు నేను. సో ఇది డిప్లాయ్ చేయగానే OVA డిప్లాయ్ అయిపోయి నాకు విండోస్ 2008 ఇచ్చేస్తుంది. ఓకే. అవి ఎక్కడ దొరుకుతాయి సార్? ఆ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి? అది ఎక్కడ దొరకకుండా నేను క్రియేట్ చేసుకున్నాను యాక్చువల్ గా. మీరు కూడా చేసుకోవచ్చు, VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసి అంతా చేసుకోవచ్చు. VMware ఉందండి నాకు. VMware లో 1-2 ఉన్నాయి సిస్టమ్స్. బట్ మీలాగా అట్లా రెడీగా ఎట్లా అంటే OVA ఫైల్స్ అది ఐడియా లేదు నాకు. ఈ యాక్చువల్ నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేయలేదండి, నేను ESX నుంచి క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఏదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది, కానీ OVF వస్తుంది, OVA రాదు ఇక్కడ. ఓకేనా? సో OVA రావాలంటే మనం అప్లయన్స్ అనమాట, ఓపెన్ వర్చువలైజేషన్ అప్లయన్స్. అది ఎక్కడి నుంచి చేయాలంటే మనం VMware ESX సర్వర్ నుంచి చేయాలి. నేను అక్కడి నుంచి చేసి పెట్టుకున్నాను. ఓకే. ఎంత ర్యామ్ వాడుతుంది మీరు దీనికి, ఈ సిస్టమ్ కి? ఇది 16 GB ఉంటుందండి. మీ డెస్క్టాప్ అది? ఇంతకుముందు 30 GB ఉండేది, టెస్టింగ్ చేస్తాను. 16 GB పనిచేస్తున్నాను. సో దీనిది అది కాదండి, దీని యాక్చువల్ గా SSD రన్ అవుతుంది నాకు, అందుకే ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే. SSD హార్డ్ డ్రైవ్ వాడుతున్నారా? OS అంతా ఇప్పుడు ఈ OS ఉంది కదా 222 GB, ఇది SSD. ఈ K డ్రైవ్ ఉంది, ఇది SSD. రెండు SSDలు వాడుతున్నాను నేను. ఓకే. Sir,
సార్ నేను ఆటో స్కేలింగ్ చేసేటప్పుడు నిన్న హలో చెప్పు. సార్ ఇది ఆటో స్కేలింగ్ చేసేటప్పుడు ఒక VM ని క్రియేట్ చేశాను. కింద నేను స్క్రిప్టింగ్ రాయడం మర్చిపోయాను అనమాట. తర్వాత నేను డైరెక్ట్ గా VM లోకి లాగిన్ అయ్యి డైరెక్ట్ గా రన్ చేశాను. రన్ చేసిన ఇమేజ్ గా మార్చాను. తర్వాత నేను లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్స్ తో కింద DNS నేమ్ తో నేను ఓపెన్ చేశాను. URL Nginx ది ఓపెన్ అయింది. తర్వాత నేను మళ్ళీ ఒక ఎలాస్టిక్ ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసి దాని మీద సర్వర్స్ ఇన్స్టాల్ చేశాను. మన అది ఆటోమేటిక్ గా జాయిన్ అవుతాయి కదా సార్. తర్వాత నేను లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంటే అది ఓపెన్ అవట్లేదు సార్. సంథింగ్ 503 ఎర్రర్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు తప్పు ఏమైంది నువ్వు అనుకుంటున్నావు? నేను ఏమనుకున్నానంటే మళ్ళీ నేను ఒకవేళ Nginx ఇన్స్టాల్ కాలేదేమో అనుకుని లోపల సర్వీస్ ఏమైనా ఆన్ అవ్వలేదేమో అని చెప్పి నేను మళ్ళీ ఇండివిజువల్ గా VMs లోకి లాగిన్ అయ్యాను. అప్పుడు ఇండివిజువల్ గా ఓపెన్ చేస్తుంటే వర్క్ అవుతుంది, కానీ ఆ DNS నేమ్ తో చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇమేజ్ క్రియేట్ చేసావు కదా, ఇమేజ్ క్రియేట్ చేసినాక చెక్ కాన్ఫిగ్ రన్ చేసావా? చేశాను సార్, అది కూడా చెక్ కాన్ఫిగ్ రన్ చేస్తే అయిపోతుంది యాక్చువల్ గా. సో చేశాను. చెక్ కాన్ఫిగ్ లేదా చెక్ కాన్ఫిగ్ లో తప్పు ఉంటే ఏమవుతుందంటే ఇమేజ్ నుంచి డిప్లాయ్ అవుతుంది అనుకో. డిప్లాయ్ అయిన తర్వాత సర్వీస్ నువ్వేమన్నావు, సర్వీస్ స్టార్ట్ చేశాను కదా, తర్వాత ఇండివిజువల్ గా లాగిన్ చేసి సర్వీస్ స్టార్ట్ చేశాను, చెక్ కాన్ఫిగ్ కూడా కొట్టాను. అట్లా కాదు. ఓకే, నేను చెప్పినట్టు ఫస్ట్ ఏం చేస్తావు అంటే మిషన్ బిల్డ్ చేయి. ఓకే, మిషన్ బిల్డ్ చేసి దానిలో Nginx ఇన్స్టాల్ చేయి. ఇన్స్టాల్ చేసినాక ముఖ్యమైనది ఏంటంటే చెక్ కాన్ఫిగ్ Nginx ఆన్ టైప్ చేయి. ఓకే, తర్వాత దాన్ని ఇమేజ్ గా మార్చు. ఓకే, అది ఇంపార్టెంట్. ఎందుకంటే చెక్ కాన్ఫిగ్ కొట్టకపోతే ఏమవుద్దంటే నేను సిస్టమ్ రీస్టార్ట్ కాగానే ఇప్పుడు డిప్లాయ్ చేస్తే కదా ఆటోమేటిక్ ఆన్ కాదు, అందుకు ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, చెక్ చేస్తాను. ఓకే, రైట్, డౌన్లోడ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తే కిలో చక్కెర కూడా చూడండి. ఇప్పుడు చక్కెర వేసుకొస్తాను. అవును, రన్ చేద్దాం. ఇది 30 days ట్రయల్ ఉంటుందండి.
రిజిస్టర్ లేటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే క్లిక్ ఆన్ ఇక్కడ అంటే మనకు అడుగుతుంది అనమాట ఇక్కడ అరోరా ఎథీనా డైనమోడిబి. ఓకే, కంటిన్యూ. సో మన ప్రొఫైల్ నేమ్ AWS ట్రైనింగ్, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. యాక్సెస్ కీ, కనెక్ట్. ఓకే, సో కనెక్ట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే మన డేటాబేస్ అంతా ఇక్కడ రావాలన్నమాట. సో ఈ విధంగా, సో ఐడి అనేది మేజర్ నెంబర్ కాబట్టి చూడండి పార్టీషన్ కి అని ప్రైమరీకి పార్టీషన్ ఏదైనా వలుచుకోండి. సో ఇక్కడ ఉంది చూసారా, సో ఈ విధంగా ఉందన్నమాట. ఇదే మెయిన్ అనమాట. మిగతా అన్ని అదర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ వీటికి సంబంధించి. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ కొట్టి ఫెచ్ ఆల్ ద రోస్ అని అనుకోండి, వ్యూ ఫెచ్ ఆల్ ద రోస్ అని మీకు అన్ని కనిపిస్తాయి ఇక్కడ A to Z గా. సో మీకు కావాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా క్లిక్ ఆన్ ఎడిట్ అని చెప్పి, సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డూప్లికేట్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు అంతా. ఓకే, ఈ విధంగా సేవ్. కొన్నిసార్లు ఎర్రర్స్ ఇస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే లిస్ట్ ఐటమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇక్కడ. బట్ ఇదేంటంటే మీకు జస్ట్ చూపించడానికి ఒక అప్లికేషన్ ఏ విధంగా యాక్సెస్ చేస్తుంది, కనెక్ట్ అవుతుంది మీకు ఇదేంటంటే మీరు ఎడిట్ చేయడానికి కదా, ఎడిట్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక అప్లికేషన్ గా ట్రీట్ చేయండి, రైదర్ దాన్ ఒక అప్లికేషన్ గా కనెక్ట్ ఏ విధంగా మీకు డేటా కనిపిస్తుంది చూపించడానికి ఇదనమాట. సో ఇదేంటంటే మనకి ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుందాం ఇప్పుడు. ఇమేజెస్కి వెళ్ళామనుకోండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. సింపుల్ సర్వర్లెస్ బేసిక్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా ఇప్పుడు ఏపీఐ గేట్వే అనేది కొంచెం అడ్వాన్స్ లేండి. ఏపీఐ గేట్వే అనేది మీకు వెబ్ సర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో S3 బకెట్ అనేది వెబ్సైట్ ఏపీఐ గేట్వేకి వస్తుంది. అక్కడ నుంచి డేటా వచ్చి డైనమోడిబికి సింపుల్ అనమాట యాక్చువల్గా. సో ఇలాంటి ఎక్కడ చూసినా కూడా మీకు డైనమోడిబి ఖచ్చితంగా మీకు సేవ్ చేసుకోవడానికి ఉండదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అని ఎవరన్నా మాట్లాడితే, డైనమోడిబి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట సేవ్ చేయడానికి. ఓకే, సో ఎప్పుడు కూడా డేటా డైరెక్ట్ గా మీకు డైనమోడిబికి రాదు, వేరే దాని ఇక్కడ చూసాక మీకు లాంబ్డా అనేది పంపిస్తుంది అనమాట. ఇంకా డిస్కస్ చేయలేదు, చెప్తాను లాంబ్డా అనేది. సో బట్ ఇక్కడ నుంచి పంపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో నాకు మీకు చెప్పింది సింపుల్ యాప్ ఆర్కిటెక్చర్ విత్ డైనమోడిబి. మీరు చూసినట్లయితే మనకి ఎలాస్టిక్ లోడ్, అంటే నేను మర్చిపోయానండి ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ చెప్పను, సింపుల్ గా చెప్పాను. ఒక ఇన్స్టెన్స్ పెట్టి ఒకవేళ మీరు మల్టిపుల్ ఇన్స్టెన్స్ రన్ చేసుకోవాలనుకోండి, ముందు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చి మీరు ELB పెట్టుకోవాలి. ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దాని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ మీకు ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయనుకోండి, బేసిక్ గా ఈ విధంగా. సో ఇప్పుడు ఏముంటుంది, ELB వచ్చి ఈ లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో వెనక్కి వచ్చి మనకి డేటా వచ్చి డైనమోడిబికి ఈ విధంగా రాస్తుంది. సో లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. లోడ్ బ్యాలెన్స్ డేటా వచ్చి లోడ్ బ్యాలెన్స్ అప్లికేషన్కి వస్తుంది. అప్లికేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లోడ్ బ్యాలెన్స్, అక్కడ నుంచి డైనమోడిబి. ఇదండి బేసిక్ సింపుల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బేసిక్గా డైనమోడిబి అనమాట. మీకు ఏంటంటే ఏదైనా వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కొట్టు ఉందనుకోండి, సో ఒక కమర్షియల్ షాప్, దాంట్లో సేల్స్ ఎట్లా దొరుకుతుంది, దానికి కూడా వాడుకోవచ్చు అనమాట. డైనమోడిబి చీప్ కూడా యాక్చువల్గా. ఓకే, క్లియర్ అండి అందరికీ డైనమోడిబి అంటే ఏందని? మీరు ఇంకా నాలెడ్జ్ ఉంటే గిట్హబ్ లో మీకు టెస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే
బిల్డింగ్ ఏ సింపుల్ వెబ్ యాప్ ఆన్ AWS DynamoDB అండ్ S3 మీరు ఓపెన్ చేశారు అనుకోండి. సో రిక్వైర్మెంట్ చూస్తే allow any user to register, allow register users to sign in, allow logged user to log out, basic concept of S3 తెలుస్తుండాలన్నమాట, మీకు ఐడియా ఉండాలా. సో మీరు చూసినట్లయితే ఇది PHP యాప్, PHP అనమాట. సో తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసినాక ఈ PHP యాప్ ఏంటంటే ఇది బేసిక్ గా యూజర్ ని అలౌ చేసి లాగిన్ చేయడానికి, ప్లస్ డేటా అంతా తీసుకుని మనకి రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా పంపిస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఎప్పుడున్న యూజర్ వచ్చినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేస్తే ఈ PHP యాప్ వచ్చి బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ప్రోగ్రామింగ్ మీద లిటిల్ ఇంట్రెస్ట్ ఇదంతా ఉందనుకుంటే మీరు ఇది చూడవచ్చు. అదే మధ్య అందరూ పైథాన్ అంటున్నారు, పైథాన్ నోడ్ చేస్తా అంటున్నారు. PHP అనేది ఇంకా చాలా వెబ్సైట్ PHP మీద రన్ అవుతున్నాయి, బట్ స్లోగా అంత నోట్ చేసి కూడా ఎక్కువ వాడుతున్నారు, బికాస్ PHP వచ్చి స్లో అనమాట కొంచెం, అందుకని. ఓకే, అర్థమైందండి? క్లియరా అందరికి? అందరికంటే ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు కదా. చెప్పా రైట్. అంతా అయిపోయినాక డిలీట్ చేసే టేబుల్. సార్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఆటో స్కేలింగ్ లో మనం మినిమం 1 ఇన్స్టెన్స్ 3 ఇన్స్టెన్సెస్ ఇస్తాం కదా యాడ్ అవ్వడానికి. అక్కడ నేను ఏం చేశానంటే, నేను పైన చూసుకోకుండా డైరెక్ట్ గా నేను 1 అని పెట్టేసి కింద నేను ఇంక్రీజ్ డిక్రీజ్ కి వెళ్ళేసి డైరెక్ట్ గా అక్కడ కరెక్ట్ గానే ఇచ్చా. 40 వస్తే 2 యాడ్ చేయి, 30 కన్నా తక్కువ వస్తే 2 తగ్గించేసేయాలి. మినిమం మాక్సిమం ఒకటే ఉందా? మినిమం మాక్సిమం ఒకటే ఉంది. తర్వాత నా పని చేస్తారు సార్. అప్పుడు నేను అక్కడ మనం మళ్ళీ మార్చడానికి ఏమైనా ఉంటుంది సార్ ఆప్షన్? లోపల ఎడిట్ చేయొచ్చు కదా, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎడిట్ చేసి మినిమం మాక్సిమం పెట్టుకోవచ్చు కదా. అక్కడ మినిమం మాక్సిమం రాలేదు సార్. ఆటో స్కేలింగ్ లో ఎడిట్ చేస్తే ఈ పైన ఎన్ని ఇన్స్టెన్సెస్ మినిమం మాక్సిమం యాడ్ చేయాలి, కానీ ఆ ఆప్షన్ లేదు. ఓన్లీ 40% కన్నా ఎక్కువ ఉంటే 2 ఇన్స్టెన్సెస్ యాడ్ చేయి, 30% కన్నా తక్కువ ఉంటే 2 ఇన్స్టెన్సెస్ డిక్రీజ్ చేయి అని చెప్పి ఉంది, కానీ ఇన్స్టెన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అక్కడ. ఉంటుందయ్యా, ఉండకుండా ఎందుకుంటుంది, ఖచ్చితంగా చూసా కదా లాస్ట్ టైం. చూడాలి, అట్లా చూద్దాంలే ఏముంది. సో ఇంకోసారి ట్రై చేసి నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశాను సార్. క్రియేట్ చేస్తే అప్పుడే ఎర్రర్ వచ్చింది. దానికి ముందు ఒక ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా నేను DNS నేమ్ తో కొడితే ఓపెన్ అయింది Nginx. సో అదే అర్థం, ఎందుకంటే మిషన్ డిప్లాయ్ కావచ్చు కానీ సర్వీస్ స్టార్ట్ కావాలి, అందుకని. ఓకే అర్థం. సో బ్యాకప్స్ వచ్చి మీరు టేబుల్ బ్యాకప్స్ తీసుకోవాలండి, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో DAX అని ఒకటి ఉంటుంది, డేటా యాక్సలరేషన్. అంటే ఇదేంటంటే ఇది కూడా డైనమోడిబిని. అయితే ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న డైనమోడిబి మీకు అంటే ఆ లెటెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే మీకు దాని పర్ఫార్మెన్స్ సరిపోతలేదు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఇది వాడచ్చు అనమాట. మీరు DAX వాడారంటే ఇదేం చేస్తుంది, మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అమెజాన్ DynamoDB యాక్సలరేటర్ ఈజ్ ఫుల్లీ మేనేజ్డ్ హై అవైలబుల్ ఇన్ మెమరీ క్యాషింగ్ సర్వీస్ అనమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది మీకు బేసిక్గా మీకు ఏదైతే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ క్యాషింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి మీ DynamoDB బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇది క్లస్టర్స్ సేమ్ అదే RDS డేటా గ్రూప్స్ లాగా పనిచేస్తాయి అంట ఇదే. సో బట్ మనం ఏంటంటే మేజర్ అందరూ ఏంటంటే ఇక్కడ నాకు ఇది చూస్తారు అంతే, తప్ప ఇంకా ఎక్కువ బోర్. నెక్స్ట్ వచ్చి మనకి ఎలాస్టిక్ క్యాషింగ్ మళ్ళీ అవుతాం. అమెజాన్ రెడ్ షిఫ్ట్. అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఏంటంటే ఇది డేటా బేస్ అంటారు, యాక్చువల్గా డేటా వేర్ హౌసింగ్ అప్లికేషన్ అంటారు. ఎందుకంటే ఇదేం చేస్తుందంటే మీరు ఇది పెటాబైట్ స్కేల్ వెళ్తుంది అనమాట. డేటా వేర్ హౌసింగ్ సొల్యూషన్ అంటే మీకు బాగా డేటా ఉందనుకోండి, డేటాని BI టూల్స్, బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్స్ అంటారు. ఆ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు నేను మీకు చాలా డేటా ఇచ్చాను. డేటా ఎంత డేటా అంటే ఇండియాలో ఉన్న మొత్తం కాలేజీలు డేటా అంతా మీకు ఇచ్చాను అనమాట. ఎక్సెల్ షీట్లు అంతా ఇచ్చాను. సో నాకేం కావాలంటే మ్యాథ్స్ ఎంతమంది చేస్తున్నారు, ఫిజిక్స్ దానికి సంబంధించిన వాళ్ళు అన్ని వర్గాలుగా విడగొట్టండి, సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది చదువుతుంది, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. సో అదంతా డేటాబేస్ లో పెట్టి చేసి రిపోర్టింగ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే డేటాబేస్ ఎందుకు క్రియేట్ చేయబడిందంటే మీకు డేటాను క్వీరీ చేయడానికి పట్టింది, కానీ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి కాదు. సో మనం ఏం చేయొచ్చు అంటే అలా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలంటే దాన్ని తీసుకెళ్లి కంప్లీట్ గా మనం ఒక లాంచ్ క్లస్టర్ అని చెప్పి
ఇక్కడ మనం క్లస్టర్ వచ్చి మై దానికంటే సబ్జెక్ట్ వైజ్ లెర్నింగ్ అని చెప్పి ఇది ఇక్కడ ఇస్తాను. యాక్చువల్గా 5432 అనేది పోస్ట్ గ్రెస్ అనమాట. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఇది ఏమవుతుందంటే పోస్ట్ గ్రెస్ SQL వాడుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయన్నమాట. మీ సింగిల్ నోడ్, ఒకవేళ మల్టీ నోడ్ కావాలంటే మీకు 32, మీరు కావాలంటే DXX వెళ్ళారంటే మీరు 128 దాకా నోడ్స్ ఉంటాయి అనమాట. SSDలో పనిచేస్తాయి. చాలా హెవీ పర్ఫార్మెన్స్ అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే దాంట్లో మీకు మీ డేటాను అంతా అప్లోడ్ చేసి దాన్ని రిపోర్టింగ్ పర్పస్ కోసం వాడుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనకి థర్డ్ పార్టీ టూల్స్ అవసరం అవుతాయి అనమాట. దీన్ని ప్రాక్టికల్ గా చేయడం కష్టం బేసిక్. ఎందుకంటే ఫస్ట్ డేటాను తీసుకొని డేటాను దీంట్లో లోడ్ చేయాలి. మీకు మంచి డేటా ఉందనుకోండి, ఆ డేటాకి లోడ్ చేయాలా. సో డేటా లోడ్ చేయాలంటే అసలు ఫస్ట్ డేటా ఎక్కడ పెట్టాలా, డేటాని తీసుకుని మీరు S3లో పెట్టుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే డేటా అంతా S3కి లోడ్ చేస్తాం. ఓకే, సో S3 నుంచి మనం దీనికి దీనికి కాపీ చేసుకోవాలన్నమాట. దానికి ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, PostgreSQL కమాండ్స్ ఉన్నాయి, దాంతో లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకున్నాక దాన్ని మనం ఏం చేయాలంటే బేసిక్గా రిపోర్టింగ్ క్రియేట్ చేయాలా. దానికోసం మీకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఏదే పవర్ BI అని చెప్పి, లేకపోతే ట్యాబ్లో అని చెప్పి, మెటాబేస్ అని చాలా చాలా టూల్స్ ఉన్నాయి, అన్ని వాడుకోవచ్చు. అవన్నీ దీనికి కనెక్ట్ అయ్యి మనకి చేస్తుంది యాక్చువల్గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రాక్టికల్ గా వాడాలి అంటే మీకు ఒక వీడియో ఇస్తానండి, అది చూడండి కొంచెం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి గూగుల్కి వెళ్ళి AWS రెడ్ షిఫ్ట్ కవిత అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా, రెడ్ షిఫ్ట్ డెమో అని చెప్పి. మీరు ఇది కానీ ఓపెన్ చేశారంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేసిక్ ఏం జరుగుతుంది అని చెప్పి. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే బేసిక్గా ఇది అందరూ వాడరండి, ఎందుకంటే ఎవరికైతే డేటా వేర్హౌసింగ్ చాలా అవసరమో వాళ్ళు వాడతారు. ఎనీవే వాళ్ళ ఇంటర్నల్ గా ఉంటుంది, మనం ఆన్ ప్రిమిస్ లో డేటాబేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న డేటాబేస్ మీద రిపోర్ట్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది, మీకు లోడ్ పడుతుంది. అందుకని మీకు నేనేం చెప్పాను, రీడ్ రిప్లికా పెట్టండి. RDS లో చెప్పాను, రీడ్ రిప్లికా పెట్టండి. రీడ్ రిప్లికా పెట్టి మీరు ఏం చేయాలి అంటే దాని మీద రిపోర్ట్స్ రన్ చేయండి, సరిపోతుంది. కానీ కొన్నిసార్లు ఒకవేళ మీకు కుదరకపోతే, ఒకవేళ ఎందుకంటే RDS రిప్లికా కూడా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని మీరు ఫీల్ అయితే, సో ఆ డేటానంతా తీసుకొచ్చి మనం అమెజాన్ రెడ్ షిఫ్ట్ లో పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థం అవుతుంది అనమాట. దీంట్లో ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు బేసిక్గా ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ మీకు ఏంటంటే పర్పస్ తెలియాలి, యూజ్ కేస్ ఎలా ఉంటుందంటే. సో నేనేం చేస్తాను, AWS రెడ్ షిఫ్ట్ యూజ్ కేసెస్ అని టైప్ చేస్తే మీకు చూద్దాం ఏమున్నాయని చెప్పి. కేస్ స్టడీ ఫిలిప్స్ అనమాట, ఇది ఒకటి ఫేమస్ యాక్చువల్గా, అందరికీ చెప్పేది నేను. సో ఫిలిప్స్ ఏం చేస్తుందంటే మనకి ఇది ఒక హెల్త్ కేర్ డివిజన్ అనమాట. వాళ్ళకి ఏంటంటే సమ్వేర్ లైక్ 37 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో 1 మిలియన్ అంటే 10 lakhs, 10 మిలియన్ అంటే 1 crore, 37 మిలియన్ అంటే 3.7 crore అనమాట. సో 3.7 కోట్ల రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫిలిప్స్ ఏంది మనకి తెలుసు అనమాట, వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తారు. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, వాళ్ళకి ఏంటంటే దీని పేరేంటి, కిడ్నీ సమస్యలు, ఈ మధ్య డయాబెటిక్ సమస్యల మీద ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మన US లో అట్లీస్ట్ నాకు తెలిసింది ఏంటంటే, మీ టైం బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే మీరు పలాంది బాగాలేదు అని చెప్పారు, మీరు ఇన్సూరెన్స్ ఉంటుంది అనుకోండి, సో వెళ్ళారనుకోండి, సో డాక్టర్ చూస్తాడనమాట. సో మీరు టెస్టింగ్ చేయించుకోవాలని చెప్తారన్నమాట. టెస్టింగ్ కోసం మీరు ల్యాబ్కి వెళ్తారు. ఇవన్నీ వేరే వాళ్ళు చేస్తారు. ఓకేనా. సో వీళ్ళిద్దరికి సంబంధం కూడా ఉండదు, డాక్టర్కి అతనికి. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ల్యాబ్ అసిస్టెంట్. మనం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని డాక్టర్ దగ్గర చూపిస్తాం అనమాట. సో కానీ వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్ గా కొందరు అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు డాక్టర్ మళ్ళీ ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చదువుకోవడం అవసరం లేకుండా ఆ రిపోర్ట్ అప్లోడ్ చేయగానే అన్ని సిమ్టమ్స్ అంతా ఆటోమేటిక్ అప్లికేషన్ అప్లోడ్ అయిపోతాయి అనమాట. అప్లోడ్ అయిపోయి ఆటోమేటిక్ రిజల్ట్స్ చూపిస్తాయి మనకి. ఓకేనా. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com పోయి
నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఏ మొబైల్ ఫోన్ లెస్ దాన్ 10,000 అని చెప్పాను అనుకోండి, ఏ విధంగా మనకి సార్ట్ అవుట్ అయిపోతుంది. అలాగే అప్లికేషన్ డెవలప్ చేస్తారు అనుకోండి, ఓకేనా. అటువంటప్పుడు వాళ్ళు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంతమంది దాని గురించి రిపోర్ట్ రన్ చేయాలనుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే 3.5 కోటి రికార్డ్స్ రన్ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కంపెనీస్ ఫాస్టెస్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇస్ 434 రికార్డ్స్ పర్ మినిట్. ఇది వీళ్ళ బాధ అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ 37 మిలియన్ రికార్డ్స్ 3.5 కోటి రికార్డ్స్ ని కేవలం 1.5 hour లో మొత్తం కూడా మూవ్ చేశారు. రికార్డ్ అంటే ఏదో పెద్ద ఉండదండి, CSV ఫైల్, సో ఏదో ఒక డేటా ఫైల్ ఉంటుంది, దాన్ని మొత్తం తీసుకెళ్లి రెడ్ షిఫ్ట్ లో పెట్టి తర్వాత ఏం చేశారంటే దాన్ని ఏమంటారు వాళ్ళు ఈవెన్ 2 hours లోనే వాళ్ళకి పెద్ద పెద్ద లార్జ్ డేటా సెట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే, మీకు చాలా ఉన్న యూస్ కేసెస్ మీకు చెప్పడం కోసం. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంకో వీడియో కూడా కొత్తగా కనిపిస్తుంది, ఒక నిమిషం. సో ఇతను ఓకే, ఇతను ఏం చేస్తున్నాడంటే రెడ్ షిఫ్ట్ ప్లస్ S3 వాడి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, చూద్దాం. ఇంకోటి ఉంది, డేటా కంప్లీట్ కాపీ చేయాలంటే పోస్ట్ గ్రెస్ నుంచి లేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు అనలిటిక్స్ కింద డేటా పైప్ లైన్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో డేటా పైప్ లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డేటాను కాపీ చేయడానికి అంటే ఒక షెడ్యూల్ ప్రకారం డేటా కాపీ చేయాలనుకోండి, మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ స్టార్టెడ్ నౌ అని, సో మీరు చెప్పొచ్చు సోర్స్ వచ్చి మీరు ఏంది కాపీ డేటా చూడండి, పోస్ట్ గ్రెస్ లేనట్టుంది ఇక్కడ. సో రెడ్ షిఫ్ట్ ఉండాలి యాక్చువల్గా, రెడ్ షిఫ్ట్ చూడండి, కాపీ ఫుల్ కాపీ ఆఫ్ RDS MySQL టు దిస్ వన్, చూడండి లోడ్ డేటా ఫ్రమ్ S3 టు రెడ్ షిఫ్ట్. సో మీరు ఏం చేస్తారు, మీ అప్లికేషన్ కి డేటా వచ్చి S3 లో అప్లోడ్ చేయమని చెప్తారు. సో మీరు అప్లోడ్ చేశారు అనుకోండి, ఇదేమవుతుంది బేసిక్ గా రెడ్ షిఫ్ట్ కి ఆటోమేటిక్ మీరు కింద షెడ్యూల్ ఇవ్వచ్చు అనమాట. షెడ్యూల్ ఇవి పెట్టచ్చు, కిందకి వచ్చి మీరు షెడ్యూల్ ని ఎప్పుడు ఏంటి అని షెడ్యూల్ కాన్ఫిగర్ చేసి పెట్టచ్చు. సో పెట్టామంటే ఆటోమేటిక్ అదే మనకి మీకు S3 లో కాపీ అవుతుంది. కాపీ అయిన వెంటనే ఏంటంటే ఇది డేటా ప్రాసెస్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, బేసిక్ గా ఈజీగా మీకు ప్రాసెస్ అయిపోతుంది అనమాట, మీరు మాన్యువల్ లేకుండా. సో చూద్దాం. చూద్దాం. ఓకే, సో ఇది కూడా చూడండి, బాగుంది. ఓకే, దిస్ ఈస్ రెడ్ షిఫ్ట్. సో మీరు ఆ వీడియో చూసి మీకు అర్థం అవుతుంది ఏ విధంగా చూస్తుంది. దీన్ని ప్రాక్టికల్ చేయడం కష్టం అండి, ఎందుకంటే డేటా సెట్స్ క్రియేట్ చేయాలి, అందుకంటే కొంచెం కాస్ట్లీతో కూడుకున్న పని, బాగా టెస్ట్ చేయాలంటే ఈజీగా. బట్ మీరు ఏంటంటే మీకు ఐ థింక్ మీకు ట్రయల్ వర్షన్ ఉంటుంది, ఒక DC1 నార్మల్ ఒక నోడ్ వచ్చి మీకు ఫ్రీ వర్షన్ ఉంది, దాంట్లో క్రియేట్ చేసి కనెక్ట్ చేసి మీకు చేయొచ్చు. బట్ మీరు యూ కెన్ గివ్ ఏ ట్రై. బట్ అందరు ఎక్కువ మంది వాడరు కాబట్టి జస్ట్ మీకు ఓవర్ వ్యూ చెప్తున్నాను అనమాట. ఓకే, మనకి DynamoDB ప్లస్ RDS చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి ఎలాస్టిక్ క్యాష్ అండి. ఎలాస్టిక్ క్యాష్ వచ్చి బేసిక్ గా అసలు అది డేటాబేస్ కాదు, ఇది ఏంటంటే క్యాషింగ్ సర్వర్ ఫర్ యువర్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది మనకి, సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ అన్నారు అనుకోండి, memcached లేకపోతే రేడియస్ అని చెప్పి మీరు రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే రేడియస్ memcached అని చెప్పి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి మీ అప్లికేషన్ కి అడిషనల్ లేయర్ గా పనిచేస్తుంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రైల్వే IRCTC సైట్ ఉంది. IRCTC సైట్ లో మీకు పొద్దున్న 10 గంటలకే తత్కాల్ ఓపెన్ అయ్యేది, ముందే లాగిన్ చేసి రీఫ్రెష్లు కొడుతూ ఉంటే ఏమీ రాదు, అవునా. సో అంటే నా ప్రాబ్లం అది కాదు, మీరు రీఫ్రెష్ కొట్టిన ప్రతిసారి నేను పోయి డేటాబేస్ క్రియేట్ చేసి మీకు ఇవ్వాలా, అది అన్నెసరీ లోడ్ ఆన్ డేటాబేస్ కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే రేడియస్ వాడతాను అనమాట. సో AWS ఎలాస్టిక్ క్యాష్ ఆర్కిటెక్చర్ అని చూసాం అనుకోండి, మీరు ఇమేజెస్కి వెళ్తే మీకు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. సో డేటా ఫ్లో ఏమవుతుంది, మీరు IRCTC ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తారు అనుకోండి, ఫస్ట్ అతను చెక్ చేస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి హైదరాబాద్కి ఏమేమి ఉన్నాయి ఫ్రీ అని పొద్దున
6 గంటలకు ఒక అతను చెక్ చేస్తున్నాడు, ఎప్పుడు రేపు పొద్దునకి తత్కాలకి. అతను క్లియర్ గా అతను ఎందుకు చెక్ చేస్తున్నాడంటే ఊరినే బేసిక్ తెలుసుకోవాలి కాబట్టి. ఎట్లా అతనికి తెలిసినమాట 10 o'clock ఓపెన్ అయ్యేదని చెప్పి అతనే ఫస్ట్ అనుకుందాం, ఓకేనా. సో అతను మొబైల్ నుంచి ఫస్ట్ ఇట్లా వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ అప్లికేషన్ ఐఆర్సీటీ అడుగుతుంది అనమాట. ఐఆర్సీటీ అప్లికేషన్ ఫస్ట్ క్యాష్ లో చెక్ చేస్తుంది, ఉందా యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఉండదు కదా ఆబ్వియస్ గా. ఉండకపోయినప్పుడు అదేం చేస్తుందంటే బయటికి పోయి అంటే ఎంఎస్ఎస్క్యూ ని కాంటాక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్యాష్ లో పెట్టి తర్వాత మీకు ఇస్తుంది. ఇప్పుడు పొద్దున 6 నుంచి 10 గంటల దాకా ఫిక్స్డేగా ఎన్ని బర్త్లు ఉన్నాయని చెప్పి, అది చేంజ్ కాదుగా, ఎందుకంటే తత్కాల్ ఓపెన్ అయ్యేదే 10కి. కాబట్టి ఇది తర్వాత ఆల్రెడీ రిజల్ట్ క్యాష్ లో సేవ్ అయిపోయింది కాబట్టి ఎవరు యాక్సెస్ చేసినా కూడా అంతే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట డేటా అంతా. ఓకే, ఆ తర్వాత 10 o'clock వాడు క్యాష్ క్లియర్ చేసి ఈ విధంగా ఇట్లా వస్తుంది. అది జరిగేది బ్యాక్ ఎండ్ లో. సో ఈ క్యాష్ వచ్చి ఎలాస్టిక్ క్యాష్ వచ్చి ఇట్ కెన్ బి రెడీస్ ఆర్ memcached. ఇది డెవలపర్స్ కి ఎక్కువ తెలుసండి మనకంటే ఏది ఇప్పుడు వాడాలా అని చెప్పి. సో వాళ్ళు వాడుకో. సో మనం ఏం చేయొచ్చు, రెడీస్ అని సెలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం అనుకోండి, అంత కాన్ఫిగర్ చేస్తే బ్యాక్ ఎండ్ ఇదేంటి, దట్ నథింగ్ బట్ EC2 మెషిన్స్. ఏదో అనుకోవద్దు మీరు, మీకు కావాల్సిన మెషిన్ సెలెక్ట్ చేసుకొని EC2 మెషిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకొని ఏంటంటే పోర్ట్ నెంబర్ ఇచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, క్రియేట్ చేసి దాన్ని ఏమంటారు, ఆ రేడియస్ కాన్ఫిగరేషన్ URL ప్లస్ పోర్ట్ నెంబరు వీళ్ళకి ఇచ్చేస్తాం డెవలపర్స్ కి. వాళ్ళు అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. సో మనం అంత కష్టపడాల్సిన పని లేదు. ఓకేనండి, క్లియరా క్యాషింగ్? క్లియరా అండి? చలో. సో నెక్స్ట్ వచ్చి మనకి నెప్యూ అండి. నాకు తెలియదు, కొత్తగా వచ్చింది, ఇంకా నేను టెస్టింగ్ కూడా చేయలేదు. సో మళ్ళీ మాట్లాడుకోండి, లాస్ట్ లో ఏమైనా చెప్తాను. ఓకే, చలో. ఎనీ డౌట్స్? ఓకే, సో మనం రేపు కలుద్దాం, రేపు మండే మార్నింగ్. సో సీ యూ దెన్, ఎంజాయ్ ద వీకెండ్. సో నాకు ఓకే, చలో, లెట్స్ టాక్ ఇన్ మండే. సీ యూ, బై బై. నేను అప్లోడ్ చేస్తాను మీకు. బై.